ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంన అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు. యేసయ్యా మీకు స్తోత్రం. యేసయ్యా కృతజ్ఞతాస్తుతులు. ఉదయకాలము మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం. నీ కృపకై వందనాలు, నీ ప్రేమకై వందనాలు యేసయ్యా. స్తోత్రం. నువ్వే రాజువు, నీవే ప్రభువులకు ప్రభువయ్యా. స్తోత్రం. తండ్రివి నీవే, తల్లివి నీవే, సహోదరుడవు నీవే, నా స్నేహితుడవు నీవేనయ్యా. స్తోత్రం స్తోత్రం. ఈ ఉదయకాలంన మమ్మల్ని మీ చేతులు అప్పగిస్తున్నాము తండ్రి. మమ్మల్ని పరిశుద్ధం చేయండి యేసయ్యా. స్తోత్రం. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. ప్రజలారా, ఇప్పుడు అన్నం తిన్న వెంటనే చెయ్యి కడుగుతాము, ప్లేట్ కడుగుతాము, మనమే వెళ్ళి కడుగుతాం కదా. అదేలాగా మనలో ఉన్న పాపములను కడుగుకొనడానికి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను వెతకండి, ఆయన నామాన్ని వెతకండి. ఆయన పరిశుద్ధమైన నామం, ఆ పరిశుద్ధమైన నామంలో మిమ్మల్ని మీరు కడుగుకొనడి. ఆమేన్. స్తోత్రం. మీ పాపములన్నింటినీ కడుక్కోండి. యేసయ్యా, ఎంతోమంది పాపపు ఊపిలో ఉన్నారు తండ్రి. వాళ్ళని పరిశుద్ధం చేయండి యేసయ్యా. స్తోత్రం. మన అవయవాలను కూడా పరిశుద్ధం చేసుకోవాలి. మనం చూసే కన్నులు, మనం చేతిలో చేసే పనులు, హల్లెలూయా, మన హృదయంలో వచ్చే ఆ పాపము, అవన్నింటినీ యేసు రక్తంతో కడగండి. ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం. మన పాపములను పోవడానికి ఒకే ఒకటి మార్గం, యేసువిన్ రక్తం, యేసయ్య రక్తం. ఆ పరిశుద్ధమైన రక్తంతో మన పాపములను, మన దుష్క్రియలను కడుగుకోవాలి. వాటినన్నింటినీ తొలగించండి. మీరు పరిశుద్ధంగా జీవాలి. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించాలి ప్రియ సహోదరి సహోదరుడా. హల్లెలూయా. యేసయ్యా, ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని మీరు శుద్ధి చేయండి. ప్రతి ఒక్క ప్రజల్ని నీ చేతులు అప్పగిస్తున్నాను. చిన్న పిల్లల్ని, యవ్వనస్తుల్ని, పెద్దవారిని అందరినీ నీ చేతులు అప్పగిస్తున్నాను. యేసయ్యా, వాళ్ళ దుష్క్రియలు కనబడకుండా వాళ్ళని పరిశుద్ధం చేయండి. దుష్క్రియలను తొలగించండి. ఈ ఉదయకాలంలో అందరికీ తోడుగా, నీడగా, అండగా ఉండండి. వినే ప్రతి ఒక్కరిని మీరు పరిశుద్ధం చేయండి. హృదయాలను పరిశుద్ధం చేయండి. యేసయ్యా, స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వినే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి. ప్రియ సహోదరి సహోదరుడా, మీ ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.